అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి మన రెసిపీ ద మోస్ట్ ట్రెడిషనల్ బెల్లం టీ. ఇది అందరికీ తెలిసిందే, కానీ మనం ఫాలో కాని రెసిపీ. మనకి ఎంతసేపటికి షార్ట్ కట్స్ అంటేనే ఇష్టం. చక్కెర వేసుకుని అలా టీ పెట్టుకుని తాగేసి వెళ్ళిపోతూ ఉంటాం. అయితేనండి, మనకి ఇలా బెల్లంతో పెట్టుకుని టీ తాగారు అంటే చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటారు. దట్టు బీపీ, షుగర్లు, ఒబిసిటీ నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట. అందుకని మన లైఫ్ స్టైల్ని స్లోగా చేంజ్ చేసుకుంటూ వద్దాం. అయితే ముందుగా ప్రొసీజర్లోకి వెళ్ళిపోండి. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి అందులోనే 1/2 స్పూను అల్లం పౌడరు, 1/2 స్పూను ఇలాచీ పౌడరు, 1 స్పూను టీ పౌడరు వేసుకోండి. టీ పౌడర్ మీకు నచ్చిన టీ పౌడర్ ఏదైనా వాడుకోండి. అలా వేసి డికాషన్ని బాగా మరగనివ్వండి. ఆ తర్వాత అందులోకి 2 స్పూన్లు బెల్లం పౌడర్ వేసుకోండి. ఇలా గడ్డలుగా ఉన్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే వాటర్లో వేయగానే బెల్లం అనేది బాగా కరిగిపోతూ ఉంటుందన్నమాట. అయితేనండి, చాలామందికి బెల్లంతో పాలు కలిస్తే ఇరిగిపోతాయి అనే అపోహ ఉంటుంది. కాకపోతే అది ఎందుకు ఇరిగిపోతుందంటే, గడ్డ బెల్లం తీసుకున్నాము అంటే అసలుకి ఇరగదు. చెక్క బెల్లంలో కొంచెం సాల్ట్ అనేది కలుస్తుంది అని అంటారు, కానీ నేను ఎప్పుడు టీ అయితే పెట్టలేదు. గడ్డ బెల్లం తీసుకొచ్చుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత 1 గ్లాసు పాలు పోసేసేయండి. ఏ గ్లాస్తో నీళ్లు పోసామో అదే గ్లాస్తో పాలు పోసేసేయండి. పోసి బాగా మరగనివ్వండి. నేను ఇక్కడ గేదె పాలు తీసుకున్నాను. మీరు కనుక ప్యాకెట్ పాలు అయితే 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి, చూడండి, బాగా మరిగి అలా మీగడి కట్టేస్తుంది. అలా మీగడి కట్టింది అంటే మన టీ అనేది రెడీ అయిపోయినట్టే. మనకి ఇంకా ఏది డౌట్ లేకుండా చక్కగా ఫిల్టర్ చేసేసుకోవచ్చు. అలా మీగడి కట్టాలి, అంతే. మీగడి కడితే పాలు, మన వేసిన పౌడర్లు, అదేనండి ఇలాచి, జింజరు, బెల్లము మొత్తం కరిగిపోయి నీళ్ళు, పాలు 2 బ్యాలెన్సింగ్గా బాగా కాగిపోయి టీ అనేది చక్కగా రెడీ అవుతుంది. ఈ స్టేజ్లో ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం వేసుకోండి. అలా వేసేసి ఆ తర్వాత ఫిల్టర్ చేసేసుకోండి. నాకైతే అక్కడ నేను వేసిన బెల్లం కరెక్ట్గా సరిపోయింది. నాకు ఇక అవసరం లేదు. ఇంకొంచెం ఎక్కువ తాగాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇక దాన్ని ఫిల్టర్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. రంగు కానీ, చిక్కదనం కానీ, రుచి కానీ అసలుకి అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలా ఈ టీ కప్స్ని నాకొకటి, మా వారికి ఒకటి ఇలా తీసుకొని చేట్స్ అని కొట్టుకొని బయటకు వెళ్తే వర్షం పడుతూనే ఉంది. అసలు నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. ఇక ఇవన్నీ చూసి ఇలా మా కొండ వైపు చూస్తే మా తిరుపతి కొండ ఎక్కడా కనిపించటం లేదు. సర్లే అబ్బా అనేసి ఇంక లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చొని టీని చక్కగా టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఈ క్లైమేట్కి ఇలాంటి బెల్లం టీ పెట్టుకుని తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఈ వీడియో నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ అండ్ సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోవాలి.